ఆసిఫాబాద్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ వచ్చాక మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలి అని అన్నారు. ఓటు వేసే ముందు పార్టీల చరిత్ర ఏందనేది చూడాలి, ఎవరి వల్ల మంచి జరుగుతుంది ఏంటనేది గమనించాలని ప్రజలకు సూచించారు. ఎలక్షన్స్ వస్తాయి పోతాయి, కానీ వజ్రాయుధం లాంటి ఓటును జాగ్రత్తగా వాడుకోవాలని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కాకపోతే మనకి ఇలా ఆసిఫాబాద్ జిల్లా కూడా కాకపో ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎవ్వరు కూడా ఆసిఫాబాద్ జిల్లా చేయలే. మీరు కూడా ఎవ్వరు అనుకోలే ఈ మారుమూల ప్రాంతంలో ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లా ఇద్దని కలలు కూడా ఎవరు అనుకోలే. కానీ ఇలా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి, గిరిజన బిడ్డలకు న్యాయం జరగాలి కాబట్టి, పేద వర్గాలకు న్యాయం జరగాలి కాబట్టి ఈ మారుమూల ప్రాంతాన్ని జిల్లా చేసినట్టయితే ఇలా ప్రభుత్వమే మీ ముందర ఉన్నట్టుంటుంది. కాబట్టి ఆ విధంగా ఇలా ఆసిఫాబాద్ జిల్లా అయింది. జల్ జంగల్ జమీన్ నినాదం ఇచ్చి కొట్లాడినటువంటి మహాయోధుడు మన కొమురం భీం. కొమురం భీం పేరు మీద అందుకే ఆసిఫాబాద్ జిల్లాకు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అని చెప్పి నేనే పేరు పెట్టిన కావాలని చెప్పి మీ అందరికీ కూడా తెలుసా విషయం. కొమురం భీం యొక్క పోరాటం చేసిన స్థలం కిరమరి ఘాట్స్లో ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోలే. ఎలక్షన్ తర్వాత 2014 తర్వాత అక్కడికి స్వయంగా నేనే వచ్చి కొమురం భీం గారికి బ్రహ్మాండమైనటువంటి స్మారక చిహ్నాన్ని కూడా మనం అక్కడ నిర్మాణం చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టి మనల్ని జబర్దస్తిగా ఆంధ్రాలో కలిపింది. 58 ఏళ్ళు అరిగోసపడ్డం మనం. కరువులు, వలసలు, మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు, సాగునీళ్ళు లేవు, చాలా బాధపడ్డాం. 58 ఏళ్ళు కొట్లాడిన తర్వాత మళ్ళీ మన రాష్ట్రం మనకు వస్తే నిన్నేళ్ళం కొంచెం దారి మంచిగా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఆసిఫాబాద్ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున వేలాది ఎకరాల భూమి పోడు భూములు పట్టాలు పంచినాం. సరస్వతి ఈ మధ్యనే పార్టీలోకి వచ్చింది. సక్కు గారు కూడా ఎమ్మెల్యేగా ఉండి ఈసారి లక్ష్మి గారికి మనం అవకాశం ఇద్దామంటే ఆయన మనసు విప్పి హృదయపూర్వకంగా ఆత్రం సక్కు గారు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వారికి కూడా నా పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి రైతు బంధు దుబారానా రైతు బంధు ఉండన్నా మీరందరూ సహకరిస్తే మళ్ళా లక్ష్మి గారిని గెలిపిస్తే తప్పకుండా ఉంటుంది. 10,000 రైతు బంధు 16,000కు పెరుగుతుందని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ధరని తీసి బంగాళాఖాతం సముద్రంలో వేస్తామంటారు పిసిసి అధ్యక్షుడు బట్టి విక్రమార్క గారు, అట్నే రాహుల్ గాంధీ. ఆయనకి ఏం తెలుస్తుందో ఏం తెలియదో నాకు తెలియదు. ఆయన దాన్ని వ్యవసాయం చేసిండా ఇద్దరికైనా ఆయన కూడా మాట్లాడుతుండు. మరి ఏం చేయాలి మనం ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీనే బంగాళాఖాతంలో వేయాలి. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. వాళ్ళు ఉన్ననాడు వాళ్ళు పేద సాధనను చూడలే. పెన్షన్ ఇచ్చిండ్రు, ఎంత ఇచ్చిండ్రు? 200 రూపాయలు ఇచ్చిండ్రు. 70 రూపాయలు ఉండే, 40 రూపాయలు ఉండే, లాస్ట్కు 200 చేసిండ్రు. బీఆర్ఎస్ గవర్నమెంటే పెన్షన్ ఈరోజు ముందు 1000 చేసింది, తర్వాత 2000 చేసింది. నేను మొన్ననే ప్రకటించిన మార్చి నుంచి ఈ మార్చి అయిపోతే ఈ ఎలక్షన్లు గెలిచిన తర్వాత 3,000 రూపాయలు అవుతుంది పెన్షన్. సంవత్సరానికి 500 పెరుక్కుంటూ ఈ 5 ఏళ్లలో 5,000 రూపాయల పెన్షన్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రం